ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యి కొంత అలసత్వం వల్ల ఎంత ప్రమాదం వచ్చిందంటున్నారు. అది వాతావరణం మనం ముందుగా ప్రిడిక్ట్ చేయలేం కదండి, ఎప్పుడు ఏది జరుగుద్ది అనేది. అది మన అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండే, సో మనం ఏం చేయలేం దానికి. మరొక వాదన వినిపిస్తుంది. చూసుకున్నట్లయితే కృష్ణానది పైన కట్టిన ఆ రిటైనింగ్ వాళ్ళ వల్లే ఎంతమంది కాపాడబడ్డారు, లేదా కృష్ణలంక అంతా మునిగిపోయేది అంటున్నారు. అది వాస్తవం అండి, ఎందుకంటే ఇదివరకు వచ్చిన వరదల్లో మనం చూసాం కృష్ణాలంక మొత్తం కొట్టుకుపోవడం, వరదల్లో మునిగిపోవడం అనేది మనం ఆల్రెడీ చూసాం. రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల గతంలో వచ్చిన ఒక 3 నెలల క్రితం వచ్చిన వానల వల్ల కానీ, ఇప్పుడు కురుస్తున్న వానల వల్ల కానీ, ఇప్పుడు వచ్చిన వరద వల్ల కానీ అక్కడ రక్షణ అనేది ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే సార్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితులను పలకరించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాల అలసత్వం చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అంటున్నారు, ఎంతవరకు ఒప్పుకోవచ్చండి? మనం చెప్పలేమండి, ఫెయిల్యూర్ అని చెప్పలేము, ఎందుకంటే ఇవి ఎవరు ఊహించని పరిస్థితి ఇది. కాకపోతే చర్యలు తీసుకోవాలి, రక్షణ చర్యలు ఇప్పుడు తీసుకుంటే అని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయాలి. ప్లస్ వాళ్ళకి ఆహారం అవి అనేది ఈ చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. అయితే గత 4 రోజులుగా కురిసిన వర్షానికి విజయవాడ మొత్తం మునిగిపోవడం జరిగింది. ప్రభుత్వాల అలసత్వం ఉందంటున్నారు, ఎంత మటుకు నిజమంటారు ఈ ప్రభుత్వాల అలసత్వం అనేది? ప్రభుత్వ అలసట ఏముంది, ఎవరైనా ఏం చేస్తారన్న. వరద బాధితులను పలకరించినప్పటికీ చర్యలు అనేవి చాలా మందకోడిగా సాగుతున్నాయి, ఫెయిల్ అయ్యారు అంటున్నారు. ఫెయిల్ ఏమి ఉండదండి, అది వరద ఎవరు ఏం చేయలేరు. వర్షాలు వస్తూనే ఉండే, మా కాడ కూడా అట్నే ఉన్నాయి. మాది రాఘవాపురం, చింతలపూడి. ఏదో బాధితులు పరామర్శ తప్ప ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇంకా బాధితులకు చేరలేదు అంటున్నారు. ఇప్పుడు చేరుతూనే ఉన్నారు కొంతవరకే. ప్రభుత్వ ఫలితాలు ఏమి ఉండవు. చంద్రబాబు నాయుడు గత 4 రోజులుగా వీధుల్లో తిరుగుతున్నాడు, ఏం చేయగల ఆయన ఒక్కడైనా ఏం చేయగల. కొంతవరకు ప్రభుత్వం విఫలమైంది మరి ఏమంటారు? చేత ఎంతమంది ఏం చేయగలదు, ఏ గవర్నమెంట్ ఉందా ఎంతో చేయగలదా? చూసుకున్నట్లయితే కృష్ణానది పక్కన ఏదైతే కృష్ణలంక కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో దాని వల్ల చాలా మంది బతికారు అంటున్నారు. అది వాస్తవం అండి. అది రిటైనింగ్ వాల్ ఉండడం వల్ల కాలనీ కొద్దిగా సేవ్ అయ్యారు కదా, అది ఉపయోగపడింది. గత ప్రభుత్వాల్లో కట్టిన వాళ్ళ వల్లే మేము ఉన్నామంటారు, ఎంతవరకు నిజం అంటారు? నిజమేనండి, వాళ్ళు కనపడుతుంది కదా, వాళ్ళు ఉండాలా నీళ్ళు వాళ్ళకి సేవ్ అయ్యాయి కదా, అది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ రంగాలే కానివ్వండి సహాయక చర్యలు అన్నీ కూడా సంసిద్ధం చేయమని చెప్తున్నా కానీ నిర్లక్ష్యంలో ఉన్నారంటున్నారు. ఏం చేయలేము, ఎవరు చేయలేము, ఎంతమంది చేయమంటే మనమే చేసుకోలేము, ఏం చేయగలం. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంత అసమర్థతగా ఉన్నారంటున్నారు, ఏమంటారు? ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి. చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పనులు చేయించమని అధికారులు చెప్పిన అలసత్వం ఉంది, అందుకే ఇంకా బయటకు తీసుకురాలేకపోతున్నాం వరద బాధితులు అంటున్నారు. ఏదైనా ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఒకే విధంగా స్పందించాలి. ఇంకంతే సార్, ఇంకో విషయం ఏంటంటే కృష్ణలంక పక్కన కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో వాళ్ళ వల్ల చాలా మంది బతికామంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, అది బెస్ట్ వన్, అది బెస్ట్. ఇప్పుడు అది లేకపోతే కనుక కృష్ణలంక మొత్తం డిజాస్టర్ అయిపోయింది మొత్తం. సో ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే విషయం ఉందో అది హర్షం వ్యక్తం చేసి ఆయన స్వాగతం పలకడం జరిగింది. చూసుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారంటారు, సక్సెస్ అయ్యారు? బాగానే ఉంటుంది, రిటైనింగ్ వాల్ అయితే బెస్ట్ వన్. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఉండడం జరిగింది, ఒక పక్క మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడా కూడా అలంకారపరంగా వెళ్ళి పలకరించి రావడమే తప్ప చర్యలు అనేది చర్యలు అయితే జరగలేదండి. చాలా ఇబ్బందిగా ఉంది, అసలు వాటర్ ఫ్లో ఇది కావట్లేదండి, వెళ్ళడానికి దారి లేదు. దీని గురించి కొంచెం చర్య తీసుకొని కొద్దిగా ఏదైనా అవకాశాన్ని చేయాలని కోరుతాం. 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళటానికి దారి లేదండి, భోజన ఫెసిలిటీస్ అవన్నీ ఏమీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. తగ్గాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసమే చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇట్స్ ట్రూ అండి, ఎందుకంటే టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. వంశీ గారు కూడా మొన్న వెళ్ళారు. ఒక సింగనగరు, రాజీవ్ నగరు ఇవే కాదండి, ముంపుకు గురైన ప్రాంతాల్లో గుణదల ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి. ఇటు నున్న వరకు వస్తే ఈ ఏరియా మొత్తం ముంపుకు గురైంది. అటు వెళ్తే దేవీనగరు, రామకృష్ణాపురము అవన్నీ కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. మరి ముఖ్యంగా రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్రాణహాని ఉంది. దాన్ని అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీంట్లో కొంచెం మేము విఫలమయ్యాము ఈ అంచనా వేయడంలో చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు, ఎలా తీసుకోవాలి? ఇలాంటి చర్యలు అవినీతి చర్యల కిందే మనం గుర్తించాలండి. అంటే మనుషులు అవకాశాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పగలగాలి మనం.
అంతే. ఫైనల్గా చూసుకున్న అంటే హ్యూమానిటీ లేదు ప్రభుత్వంలోనూ. హ్యూమానిటీ సేవ్ ది వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ అని గతంలో ఏదన్నా చిన్న సమస్య జరిగినా వెంటనే ప్రజల ప్రాణాలని రక్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ప్రజల ప్రాణాలు శవాలు దొరికితే రాజకీయాలు చేసుకోవడాలు తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్డ్లో తిరుగుతున్నాను అంటున్నారు, అప్రమత్తం చేస్తానంటున్నారు, కానీ రియాలిటీలో సహాయ చర్యలు అందట్లేదు. అంటే మీడియాకి చూస్తానికి పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కానీ ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం విఫలమైపోయింది. ఒక మాట చెప్పాలంటే ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించి చేసేవాళ్ళే తప్ప సక్రమంగా చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చూసి వెళ్ళిపోతే సరిపోద్దా? పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోద్ది. పడవలో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అక్కడ లోపల ఉన్న జనాలు ఏంటి పరిస్థితి? ఒక టైం అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ టైంలో వస్తుంది, ఈ టైంలో వెళ్తుంది. ఇది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా కనీసం అనౌన్స్ చేయకుండా చేస్తే ఎలాగా? ఈ అధికారులు అయితే చెబుతున్నారు మేము లక్షల్లో ప్యాకెట్లు పంపిస్తాం, అన్నం ప్యాకెట్లు పంపిస్తాం. అవి రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఇస్తే అలా సరిపోతుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? నిన్న చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి. వాళ్ళు చెప్పలా, నిన్న వచ్చారు. 3 రోజుల క్రితం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇళ్లలో సామాన్ల పరిస్థితి ఏంటి? కొంతమంది కట్టుబాట్లతో వచ్చారు, ఏమి తీసుకోకుండా, ఏ పైసలు లేకుండా. ఈ కొంతమంది ఈ మధ్య దుష్కరులు, దుర్మార్గులు కట్టలు తెంపేస్తున్నారు. వాళ్ళు అన్న సంఘ విద్రోహాలను చేశారా? అది కూడా ప్రభుత్వం గమనించాలి. శ్రీలంకకు సంబంధించిన గోడ కట్టడం జరిగిందో అది ఉవ్వెత్తున ఈసారి కాపాడింది అంటున్నారు, లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేదంట. ఈ విషయంలో మాత్రం జగన్ని చాలా మెచ్చుకోవాలండి. ఈ రోజున కట్టకుండా ఉన్నట్టయితే రైలు కట్టకుండా మొత్తం కృష్ణలంకలో జనాభా అనేవాళ్ళు సగం మంది తగ్గిపోయాడు. ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంత ప్రమాదం. ఈ విషయంలో మాత్రం జగన్ మాత్రం చాలా ఇచ్చేయాలి. అయితే ఎప్పటి నుంచో అంటున్నారు కడతాం అని చెప్పని. ఆ ప్రభుత్వాలు చేయలేదు. ఈ జగన్ ప్రభుత్వం చేసి దానికి మెచ్చుకోవాల్సిందే కంపల్సరీగా. కానీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించిందండి. ఇప్పటికీ కనిపిస్తుంది. అధికారుల మీద గట్టిగా చర్య తీసుకుని ప్రజలందరికీ ఉపయోగపడేది చేయండి. జీతాలు తీసుకుంటారు, మాసములేక తిని బతికేదాళ్ళు. మేము ఉంటేనే వాళ్ళకి జీతాలు వచ్చేది, వాళ్ళ పిల్ల కూడా శుభ్రంగా ఉండేది. ముందు ఆ ఎదవలు ఏం చేయాలంటే ముందు ప్రభుత్వ అధికారుల ముందు మేల్కొని అందరికీ సహాయ సహకారం చేయాలని కోరుకుంటున్నాం. గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. న్యాయం ఎవరు చేయలే. పాపం 3,70,000 మంది విజయవాడలో అల్లాడిపోతున్నారు. తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఎంతవరకు సాయం పొందారంటారు అసలు ఈ వరదల్లో? ఏం సాయం అందరం మేము వెళ్ళకాడే ఉన్న వరదలకి కట్టుబడిపోలేము. మాది కృష్ణానది పైన కట్టిన గోడ వల్లే బతికామంటున్నారు కృష్ణలంక వాసులు. ఆయన కరెక్ట్ చెబుతున్నారు కండి ఛానల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. జగనాన్ని వచ్చి పరిపాలన చేశారు కదా. వాళ్ళందరినీ పరిపాలన చేశారు, మనుషులు ఇది చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు. త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ కార్యకర్తలను కానివ్వండి, సహాయ బృందాలని వెంటనే చర్యలు తీసుకోమంటున్నారు. కానీ ఇంకా సహాయక చర్యలు జరిగించారు. ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి కదా జనాభా కోసం. ఓట్లు వేయించుకున్నప్పుడు మనం ప్రజలను రక్షించాలి. అవునా కదండి? అసలు ఫస్ట్ కనీసం పోయి సామాను పిల్ల పాప సర్దుకోండి అన్న విషయం కూడా ఎవరు కూడా అధికారులు హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ఇంకా పగలొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అర్ధరాత్రి పూట అయితే చంద్రబాబు నాయుడు చూసి అన్ని సక్షమంగా చేపిస్తానంటున్నారు. అసలు నిజంగా అందుతున్నాయి ఏమి? అసలు ఒక్కళ్ళు కాదు, అధికారులు ఎలక్షన్లకు వచ్చి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు ఏమైపోయారో ఏంటని ఒక్కళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇక అట్ట వాళ్ళ సాయంతో కొడుకుని, కోడల్ని, పిల్లల్ని నొన్న చేర్చాం. వాళ్ళు కనీసం ఇప్పటికి వచ్చి ఏమైపోయారని అడిగిన అధికారులు, కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఎవ్వరు ఇళ్ళ దగ్గరికి రాలేదు, ఏం లేదు. నిన్న మాత్రం వెళ్తానికి మనిషిలోతు నీళ్లు. ఏం తిన్నారా చచ్చారు, ఎంతమంది ఉన్నారో లేరో కూడా తెలియదు. మీడియాలో హడావుడి చేసినప్పుడు రాజకీయ నాయకులే వస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగిన మాట వాస్తవం అయినప్పటికీ సహాయం అందట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, సింగినగర్ బుడమేరుంతుల వరకు తిరిగారంట. అది ఫోన్లో చూస్తే తప్పనిచ్చు, మనకు రియల్గా తెలియదు. అది అంతవరకు పోనీ హెలికాప్టర్లు ఇన్ని తిరుగుతున్నాయి, రౌండ్లు వేస్తున్నారు. కనీసం తాళులతోనే ఎవరన్నా పోనీ డాబాల మీద తల ఒక 4 పంచుకోండి అమ్మా అని పెద్ద ప్లేస్ మీద ఒక 4 ఇంత అపార్ట్మెంట్ ఉంది, 5th ఫ్లోర్, అట్లా దిగిపోని ఎవరన్నా వచ్చి దిగి అమ్మ చుట్టుపక్కల వాళ్ళు పంచుకోండి అమ్మా, ఒక క్యారీ బ్యాగ్ అన్న అట్లా ఇవ్వచ్చుగా. అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు.